ఈరోజు క్రెడిట్ కార్డు వాళ్ళ పరిస్థితి అదే కదా. మొదటిగా 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. ఆహా వస్తున్నాయి కదా అని తిరిగి మనం కట్టగలమా లేవా అని ఆలోచన కూడా చేయకుండా వస్తున్నాయి కదా రాని 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 అనుకుంటా ప్రతి అప్పును తీసుకుంటాం. మనం తీసుకోమా? ఏ అప్పు ఇచ్చినా కూడా మొదటిగా నా చెయ్యి పైకి లేపుతా అన్నట్టుగా కొంతమంది పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అవసరతలు అలాంటివి. మనం కట్టగలమా లేవా అనేది పక్కన పెట్టేద్దాం, ముందు తీసుకుందాం. విస్తారమైనటువంటి రుణము అప్పు తీసుకున్న వాడికి మొదట్లో సుఖముగా కనబడుతున్నట్లు ఉంటుంది, కానీ తర్వాత నిప్పుల మీద నడుస్తున్నటువంటి అనుభవంలోనికి వస్తాడు. ఒకవేళ అది నీకు మాత్రమే వర్తించదు, కానీ ఒకవేళ నీవు కన్ను మోస్తే మధ్యలోనే ఆ భారము నీ బిడ్డల మీదకి వచ్చేస్తుంది. వారసత్వంగా ఆస్తులు పంచకపోయినా పర్లేదు, కానీ లేనిపోయిన అప్పులు పిల్లల మీద వేయడం న్యాయం కానే కాదు. మీ నాన్న ఎంత సంపాదించాడు రా నీకు అని అంటే, ఏమీ సంపాదించకపోయినా నా మీద ఒక్క అప్పు కూడా పడకుండా చేశాడు రా నా దేవుడు, నా నాన్న అని చెప్పాలి. దేనికి స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా.